ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిన్నాను కదా అద్యా, తిన్నాను కదా, నాకేం కాలేదు కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. అందులో విషం ఉంటే నేను చావాలి కదా. ఇంకా ఏమేం చేయమంటుందో చెప్పరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టమైనా భరిస్తాన్రా. చెప్పు. నువ్వు విషం కలపడం నేను చూశాను. నిజం చెప్పండి, విషం కలిపిన ప్రసాదం ఎక్కడ పడేశారు? ఆద్య, ఇంకొక మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వు ఇన్ని రోజులు అవమానించినా భరిస్తూ వచ్చింది. నీ వల్ల తను ఎన్ని ఇబ్బందులు పడిందో నేను చూశాను. అయినా సరే ఏదో ఓ రకంగా మా అమ్మని హింసించాలనే చూస్తున్నావా? అది కాదు శ్రీను, నేను చెప్పేది నిజం. ఏంటి ఏంటి నిజం? విషం కలిపారని నువ్వు తోసేసిన ప్రసాదం కూడా తినింది మా అమ్మ. అరే, ఇంకా నీకు నమ్మకం రాలేదా? ఏమనుకుంటున్నావు నువ్వు మా అమ్మ గురించి? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను కళ్ళారా చూశాను శ్రీను. ఇప్పుడు కావాలనే ఇలా చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని అబద్ధాలే. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా. ఏ రోజైనా దాని గురించి నేను తప్పుగా మాట్లాడానా? కనీసం నేను విషం పెట్టి ఎలుకను కూడా చంపనే ఇంట్లో దీన్నెందుకు చంపుతాను? చూసావరా తమ్ముడు, ఇప్పుడు నేను చేసింది తప్పే అంటుంది. నువ్వు చేస్తుందేం బాలేదు అద్య. నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు నిజం నిరూపించాక కూడా అలాగే మాట్లాడుతున్నావు. అందరి ముందు అక్క పరువు పోతుంది తెలుసా? అసలు మా అమ్మ అంటే ఎందుకు అద్యా నీకంత కోపం? ఎందుకు మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు? అది కాదు బావా, ఆద్య అనుకోకుండా చేసిందేమో. ఇంకేం మాట్లాడకు. ఆద్య గురించి పూర్తిగా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నీ మీద ప్రేమ చూపించాలనుకున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో పట్టుకోవాలి. ఇక జీవితంలో నీ జోలికి రాను. నీకో దండం. అమ్మా, అమ్మా, అమ్మా! అత్తయ్య, అత్తయ్య, ఆగవే. పద్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.